భీమిరెడ్డికి సంబంధించి భీమిరెడ్డి అంట ఒక ఐపీఎస్ ఆఫీసర్తోని అదే మళ్ళీ రెడ్డి సామాజిక వర్గంకి సంబంధించినటువంటి ఐపీఎస్ ఆఫీసరే ఆయనకు బినామీ అటనే కర్ణాటకలో ఒక 38 ఎకరాలు 40 ఎకరాల ల్యాండ్ వీళ్ళు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయన అరెస్ట్ చేసి చూసిన తర్వాత ఆయన కూడా ఒక బినామీ అనట. ఆ బినామీ భాగవతం ఏడుదాకా బయటపడ్డది అంటే ఈయనకి ఇప్పటి వరకు 17 మంది బినామీలు ఉన్నారట. ఆ 17 మంది బినామీలందరికీ నోటీసులు ఇచ్చింది ఏసీబీ. నోటీసులు ఇచ్చి వాళ్ళని అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ పేరు మీద ఏమున్నాయి, ఎంత ఉన్నాయి అనేది గుర్తించే పనిలో పడ్డారు. వాళ్ళు తవ్వే కొద్దీ కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. మొన్న 200 అన్నారు, 200 కోట్ల స్కామ్ అంటే ఈయన అవినీతి చేసినారు, తర్వాత 300 కోట్లు అయింది. ఇప్పుడు ఇవంతా వెరిఫై చేసినాక 500 కోట్ల పైనే ఉంటుందట. 70 ప్లాట్లు ఆయన పేరు మీద అంటే ఆయనకు సంబంధించిన బినామీల పేర్ల మీద 70 ప్లాట్లు హైదరాబాద్ చుట్టుముట్టే ఉన్నాయి. మామూలుగా ఒక ఆఫీసరు ఆయనకు ప్రమోషన్ వచ్చిన తర్వాత ఒక 2 ఇయర్స్ పాటు డిప్యుటేషన్ మీద ఏదో లూప్ లైన్లో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. కానీ ఈయనకు అట్లాంటి అవకాశం రాలేదు, అట్లాంటి అవసరం రాలేదు. ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసర్ ఈయనకు వెన్నుదన్ను ఉన్నది కదా, ఈయన సపోర్ట్ చేస్తున్నాడు కదా. సపోర్ట్ చేసిన తర్వాత ఆ ఐపీఎస్ ఆఫీసర్ ఓన్లీ సైబరాబాదు హైదరాబాద్ చుట్టూ ఆయన పోస్టింగ్లు ఇచ్చారు. ఏది పటాన్చెరులో పోస్టింగు, వనశిలపురంలో పోస్టింగు, ఫస్ట్ ఎస్ఐ నార్సింగ్ పోలీస్ స్టేషన్, తర్వాత సిఐ ఇక్కడిక్కడనే సికింద్రాబాదు, గోపాల్పురం ఇట్లాంటి పోలీస్ స్టేషన్లో ఆయన ఉద్యోగం చేసిండు. ఆయన ఎక్కడ కూడా హైదరాబాద్ చుట్టుముట్టు వదిలి అంటే జిఎస్పీ ప్రమోషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా జిల్లాలో పోవాలి, లేదంటే డిప్యుటేషన్లో కార్ హెడ్ ఓటరా, లేదంటే జిహెచ్ఎంసీ విజిలెన్స్ డిపార్ట్మెంటా, ఇట్లా రకరకాల డిపార్ట్మెంట్లో పనిచేయాలి. అట్లాంటి ఏం చేయలేదు ఆయన. కంప్లీట్ లా అండ్ ఆర్డర్, అది మంచి మంచి పోస్టింగ్లు. ఎక్కడైతే ఇన్కమ్ ఉంటుందో ఆ ఇన్కమ్ ఉన్న ప్లేసులలో పోస్టింగులు చేసి ఆటోగోలు సంపాదన. సో అట్లా భీమిరెడ్డి వ్యవహారంలో కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈయన కూడా ఒకరికి బినామీ ఉన్నాడు అని చెప్పేసి ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ 17 మందికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఇంకేం బయటపడతాయో, ఈ 500 కోట్లే కాకుండా ఇంకేమో ఎన్ని కోట్లు బయటపడతాయో చూస్తే జనాలు ఆశ్చర్యపోతున్నారు. ముందు 4 రోజుల పాటు ఆయన అరెస్ట్ చేయలేదు. అదొక బీజేపీలో ఉన్నటువంటి ఒక మహిళా నేతతో కూడా ఆయనకు సత్సంబాలు ఉన్నాయట, మంచి సంబంధాలు. ఇద్దరు కలిసి వ్యాపారం చేశారు. వ్యాపారంలో పెట్టుబడులు, ఇద్దరు కలిసి మంచిగా ఎక్కడ ప్రాపర్టీస్ కొనాలి, ఎక్కడ వ్యాపారం చేయాలి, ఎక్కడ ఏం చేయాలనేది డబ్బులు సంపాదించడు. అటు బీజేపీతోని, బీఆర్ఎస్తోని, కాంగ్రెస్తోని ఆయనకి ఎవ్వరు ఎక్కడ శత్రుత్వం లేకుండా మంచి జాగ్రత్త పడ్డాడు. అందుకే అడ్డగోలుగా సంపాదించాడు.